ఇట్లా అందరు ఎట్లా ఉండబోతా ఉంది ఈసారి ఎన్నికలు? ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది నీకు? రెండు ఉంది, ఇప్పుడు రెండు మంచిగా చేస్తారు, కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అంతేనా? సో మీరేమనుకుంటా ఉన్నారు, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు ఈసారి? ఏం చెప్పాలి నీకు? అంటే మీరు అనుకుంటారు కదా సార్, ఇక్కడ ఓటర్ కాబట్టి ఎవరికైనా ఒకరే గెలుస్తారు, సో వీళ్ళు గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు కదా మీరు? టిఆర్ఎస్ అయితే మంచిగా చేసిండు. ఓకే, గతంలో టీఆర్ఎస్ బాగానే చేసింది. చేసిండు. ఓకే, టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడతా ఉన్నారు? టిఆర్ఎస్ కూడా చేయొచ్చు, ఇవి కూడా రావచ్చు, చెప్పలేము, ఇద్దరు మంచిగా చేస్తారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది, సో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతా ఉన్నాడు, సో ఇట్లా రెండు ఏమన్నా అధికారంలో ఉంది కాబట్టి ఆయనకి వేయాలన్నటువంటి ఒక ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే అటే చేద్దామన్నటువంటి అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఎక్కువ మంది కాంగ్రెస్కి రావాలని చూస్తున్నారు. అవునవునా, మీరు కూడా అదే అనుకుంటా ఉన్నారా కాంగ్రెస్ అని? అందరూ అలాగే ఎక్కువ 70% కాంగ్రెస్ చెప్తున్నారు, చెప్పలేము మరి. మళ్ళీ మెయిన్ టైం అప్పుడు చేంజ్ కూడా కావచ్చు, చెప్పలేము. నవీన్ యాదవ్ యొక్క వ్యక్తిత్వం చూస్తూ ఉంటారు కదా, ఎందుకంటే మీ లోకల్లో ఉంటారు కాబట్టి, సో ఎట్లా ఉండదు ఆయన వ్యక్తిత్వం? మంచిగా ఉన్నాడు నవీన్ యాదవ్ కూడా, మంచిగా చూస్తారు.